తెలంగాణలో రెండో విడత పల్లె పోరు ముగిసింది. సెకండ్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో 85% పోలింగ్ నమోదైంది. రెండవ దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారుల హవా కొనసాగింది. ఇంతకీ ఏ జిల్లాల్లో ఎవరెన్ని స్థానాలు కైవసం చేసుకున్నారు? ఉత్కంఠ పోరులో సత్తా చాటిన గ్రామ పరిపాలకులు ఎవరు? తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగింది. రెండో దశలోనూ కాంగ్రెస్ మద్దతుదారులే ఆధిక్యం కనబర్చారు. ఏకగ్రీవాలతో కలిపి 2000కు పైగా స్థానాల్లో హస్తం జోరు కొనసాగింది. సుమారు 1150కి పైగా పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపు పొందారు. 250కి పైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధించారు. 600కి పైగా స్థానాల్లో ఇండిపెండెంట్లు హవా చూపించడం ఆసక్తిగా మారింది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొంది ఉత్కంఠ రేకెత్తించారు. మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్లో కొడుకుపై తండ్రి గెలుపొందాడు. కాంగ్రెస్ బలపరిచిన రామకృష్ణయ్య అనే వ్యక్తి అతని కుమారుడిపై 99 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. పెద్దపల్లి జిల్లా జీడీనగర్లో అత్తపై కోడలు గెలుపొందింది. సూర రమ అనే మహిళ అత్తపై పోటీ చేసి విజయం సాధించింది. నల్గొండ జిల్లా ధన్సింగ్ తండాలో కాంగ్రెస్ మద్దతుదారుడు ధూప్ సింగ్ అనే వ్యక్తి ఒక్క ఓటు మెజార్టీతో గెలుపొందారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని బాగాపూర్ పంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. మెదక్ జిల్లా నందిగామలో బీజేపీ మద్దతుదారు స్వప్న అనే మహిళ 2 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మరికొన్ని చోట్ల అభ్యర్థులిద్దరికీ సమాన ఓట్లు రావడంతో లాటరీ ద్వారా విజేతలను నిర్ణయించారు. కామారెడ్డి జిల్లా అడవిలింగాల్లో 2 అభ్యర్థులకు సమాన ఓట్లు రావడంతో టాస్ ద్వారా విజేతను డిసైడ్ చేశారు. టాస్లో మంగలి సంతోష్ కుమార్ అనే వ్యక్తిని విజయం వరించింది. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు వారి వారి స్వగ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరోవైపు రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు, ఆందోళనలు కొనసాగాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధిలోని ముల్కల కాలువలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్ల దాడి చేసుకోగా పలువురికి గాయాలవడంతో మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొమురం భీం జిల్లా దహేగా మండలం బిబ్రాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య గొడవ జరిగింది. సర్పంచ్గా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి దుర్గం హారిక ఒక్క ఓటుతో విజయం సాధించారు. దీంతో 2 పార్టీలు రీకౌంటింగ్ కోరగా మళ్లీ ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. అయితే ఈ గెలుపు చెల్లదంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మొత్తంగా చెదురుముదురు ఘటనలు మినహా సెకండ్ ఫేజ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక 2 విడతల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో 3వ విడత ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.